నీలగిరి సంఘం వాసులు డ్రైనేజీ సమస్యలకు పరిష్కారంగా ఈ నిధులను కేటాయించామని, మరో 9 లక్షల రూపాయలు కేటాయిస్తే ఈ ప్రాంతంలో శాశ్వతంగా డ్రైనేజీ సమస్య పరిష్కారమవుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 35వ డివిజన్ నీలగిరి సంఘంలో 38 లక్షల రూపాయల వ్యయంతో సీసీ డ్రైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యేకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది కాంట్రాక్టర్లు డ్రైనేజీ నిర్మాణానికి ముందుకు రాలేదని, తాము పూనుకొని ఈ పనులను చేయిస్తున్నామన్నారు. స్థానికులందరూ ఈ డ్రైనేజీ కాల్వ నిర్మాణానికి తమ వంతు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత తాటి వెంకటేశ్వర్లు, యాకసిరి శరత్చంద్ర, వదనాల వెంకటరమణ, ముని, మందా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నీలగిరి సంఘంలో 38 లక్షల రూపాయల వ్యయంతో 1400 మీటర్ల డ్రైన్ల నిర్మాణం. వాస్తవం చెప్పాలంటే ఓ నెల రోజుల ముందు నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గడప గడపకి ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఉండే నాయకులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు కావచ్చు, నీలగిరి సంఘంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఈ యొక్క డ్రైన్ల నిర్మాణం. ఎందుకంటే ఇక్కడ డ్రైన్లు చేసేదానికి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి. చిన్న చిన్న వీధులు, కష్టసాధ్యమైనటువంటి పని. దాంతో గతంలో అనేక ప్రయత్నాలు చేసిన కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి. కానీ గడప గడపకి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా గిరి మాట ఇచ్చాడు. ఆ మాటని నెరవేర్చేదానికి అటు అధికారులతో, కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడి ఖచ్చితంగా నీలగిరి సంఘంలో డ్రైన్ నిర్మాణం అవసరం. ఈ 38 లక్షల రూపాయలతో ఇక్కడ డ్రైన్లు చేపట్టినట్టయితే పలు అడ్డవీధులకి డ్రైన్లు వస్తాయి. మరో 9 లక్షలు కేటాయించినట్లయితే నీలగిరి సంఘంలో పూర్తి స్థాయిలో డ్రైన్ నిర్మాణం సమస్య లేకుండా పోతుంది, నిర్మాణం జరిగిపోతుంది. ఆ 9 లక్షలు కూడా కేటాయించమని కమిషనర్ గారిని, అధికారులను కూడా కోరటం జరిగింది. త్వరలో కేటాయిస్తామని చెప్పారు. ఈ 38 లక్షల రూపాయలతో ఈ యొక్క డ్రైన్ నిర్మాణం వేగవంతంగా ప్రారంభించి అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలియచేసుకుంటూ, నా ఉద్దేశంలో ఒకటే, ఎక్కడైనా సరే అభివృద్ధి పనుల విషయంలో శంకుస్థాపన చేశామంటే ఏదో టెంకాయలు కొట్టామా, ఫోటోలు దించుకున్నామా, వెళ్ళామా అన్న ధోరణి ఉండకూడదు. ఖచ్చితంగా ఏదైతే పని పూర్తి కావాలా, నిర్దేశిత కాలం ప్రకారం పని పూర్తి కావాలా, ఆ ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, కరెంటు సౌకర్యాలు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం గత 7 నెలలుగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన అధికారుల సహాయ సహకారాలతో చేపడుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలా అన్నది నా ఉద్దేశం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, అమరావతి ఆంధ్రప్రదేశ్ గర్వించే రాజధాని, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పూర్తి, మన బిడ్డలకు ఉద్యోగం వచ్చేదానికి విదేశాల నుంచి లక్షల కొద్దీ పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు స్థాపించడం, ఇవన్నీ ఆలోచనతో ఇంత పెద్ద వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పట్టాలు తప్పినా, గాడి తప్పినా రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా ముందుకు తీసుకుపోయేదానికి, రాష్ట్ర ప్రజలకి మేలు చేసేదానికి కృషి చేస్తూ ఉన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక విధానాలతో, అస్తవ్యస్త విధానాలతో, అనాలోచిత విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కూడా దృష్టి పెడుతూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. అతి త్వరలో హామీలన్నీ కూడా ప్రారంభమవుతాయి. కొన్ని ఇప్పటికే ప్రారంభమని తెలియజేసుకుంటూ, నీలగిరి సంఘం వాసులకు కూడా నేను మనవి చేసేది ఒకటే, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎక్కడా కూడా రాజకీయ జోక్యం లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల వేళ మాత్రమే పార్టీ ఎజెండాలు. ఎన్నికలు పూర్తయిన వేళ ఈ యొక్క సమయంలో ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీలగిరి సంఘంతో మొట్టమొదటి నుంచి కూడా నీలగిరి సంఘం అరుంతిపాళెంతో నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతో నీలగిరి సంఘాన్ని, అరుంతిపాళెన్ని ప్రత్యేకంగానే చూస్తానని, ప్రత్యేకంగానే ప్రేమిస్తానని చెప్పని మాట ఇస్తూ, ఈ 38 లక్షల రూపాయల పనులకి సంబంధిత కాంట్రాక్టర్కి ప్రజలందరూ సహకరించాలి. మళ్ళీ చెప్తున్నా, స్థానిక ప్రజలు ఆ కాంట్రాక్టర్కి సహకరించినట్లయితే
వ్యక్తిగత పంతాలకి భేదాలకి పోయినట్లయితే నీలగిరి సంఘంలో ఎప్పటికీ డ్రైన్ల నిర్మాణం ఇక సాధ్యం కాదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని నీలగిరి సంఘం వాసులందరూ మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు ఈ డ్రైన్ల నిర్మాణానికి పూర్తి స్థాయిలో అధికారులకి అటు కాంట్రాక్టర్కి సహకరించాలని చెప్పని కోరుతూ ఉన్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.